హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏం చేస్తున్నామా అని చూస్తున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే మా బావ మట్టి కుండలో చికెన్ అయితే ప్రిపేర్ చేస్తుండు ఫర్ ద ఫస్ట్ టైం. ఎలా చేస్తుండో ఏంది ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ముందుగా అయితే మట్టి కుండని అయితే మనం క్లీన్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ కర్రీకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ బగారా సామాన్ అయితే వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత పసుపు అల్లం పేస్ట్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే కొంచెం సేపు ఉడికించుకున్నాక ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అదైతే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అయితే క్యాప్ పెట్టేసేయాలి. చికెన్ మంచిగా కుక్ అయ్యేటప్పటికైతే అందులో నుంచి వాటర్ వస్తుంటాయి. అది కూడా మొత్తం ఇంకే వరకు మనం కుక్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం కుక్ అయిపోయాక అందులోకి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేసుకోవాలి. దానికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అయితే మనం క్యాప్ పెట్టేసేయాలి. 10-15 మినిట్స్ తర్వాత అయితే మనం క్యాప్ తీసి చూసేసరికి అయితే మంచిగా చికెన్ టమాటా అయితే మంచి కుక్ అయి ఉంటుంది. ఆ తర్వాత మనం కావాల్సినంత కర్రీలోకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకొని, యాక్చువల్గా అయితే ఈ కర్రీ చేసేటప్పటికి నేనైతే ఇంట్లో లేను. నా కోసం అయితే మా బావ మా గీత అయితే వీడియో తీసి నాకు పంపించారు. కర్రీ అయితే మట్టి కుండలో మంచిగా కుక్ అవుతూ ఉంది. ఇక్కడైతే మా బావ కర్రీ గురించి టేస్ట్ గురించి నాకు ఊరించాలి అని చెప్పి అయితే సంథింగ్ చెప్తుండు. వాయిస్ అయితే లేదు మొత్తానికి అయితే. అట్లా చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఆ తర్వాత అందులోకి కావాల్సిన కారం మసాలాలు అయితే వేసుకోవాలి. కారం ఒకళ్ళు కొంచెం తక్కువ తింటారు, కొంచెం ఎక్కువ తింటారు. మా ఇంట్లో అయితే కారం కొంచెం ఎక్కువ తింటారు. దట్టు అది ఊరి కారం కాబట్టి 2 స్పూన్స్ వేస్తే చాలు. మస్తు రెడ్డిష్ కలర్లో ఉంటుంది కర్రీ అయితే. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ అయితే యమ్మీ ఉంటుంది అనుకోండి. ఆ తర్వాత కారం వేసుకున్నాక అందులోకి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి అన్నీ అయితే యాడ్ చేసేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్నాక మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి. స్టార్టింగ్లో అవైతే వాటర్ కాదు, చికెన్ది టమాటాది మగ్గించినాక ఉడికినాక వచ్చే